వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ ప్లే. నేను మీ రవికుమార్. ఈరోజు వీడియోలో మనం కింగ్ అండ్ పాన్ అండ్ గేమ్లో పాన్ అనేది నైట్ పాన్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఈ పొజిషన్లో పాన్ G5లో ఉంది. G5లో ఉండే పాన్ని అలాగే B5లో ఉండే పాన్ని నైట్ పాన్స్ అని అంటారు. సో ఈ పాన్ అనేది G5లో ఉంది, అంటే 5th ర్యాంక్ అండ్ G5లో ఉంది. సో పాన్ అనేది 5th ర్యాంక్లో ఉండేటప్పుడు కీ స్క్వేర్స్ ఏంటి? సో కింగ్ అండ్ నైట్ పాన్ ఆన్ 5th ర్యాంక్ పొజిషన్లో ఉండేటప్పుడు కీ స్క్వేర్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, తెలుగులో మీ చెస్ నేర్చుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో పొజిషన్ చూద్దాము. ఈ పొజిషన్లో పాన్ అనేది 5th ర్యాంక్లో ఉంది. పాన్ 5th ర్యాంక్లో ఉండేటప్పుడు కీ స్క్వేర్స్ ఏంటి? ఆ కీ స్క్వేర్స్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే పాన్ ముందున్న 3 స్క్వేర్స్ని మనం కీ స్క్వేర్స్ అంటారు. ఈ కీ స్క్వేర్స్ కానీ మనకు తెలిసినట్లయితే ఖచ్చితంగా పొజిషన్ విన్ అవుతుందా డ్రా అవుతుంది అనేది మనం క్లియర్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కీ స్క్వేర్స్ని మన కింగ్ కంట్రోల్ చేసినట్లయితే ఈ కింగ్ అనేది ఈ 3 స్క్వేర్స్ని కానీ కంట్రోల్ చేసినట్లయితే సో వైట్కి విన్ వస్తుంది. ఆ వైట్ కింగ్ అనేది కీ స్క్వేర్స్ని కంట్రోల్ చేయకపోతే గేమ్ అనేది స్టేల్మేట్ అవుతుంది లేదా డ్రా అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ 3 స్క్వేర్స్ని కంట్రోల్ చేయాలంటే మన కింగ్ ఏ స్క్వేర్కి మూవ్ చేయాలి. సపోజ్ కింగ్ అనేది F6కి మూవ్ చేశారనుకోండి, H6 స్క్వేర్ని కంట్రోల్ చేయటం లేదు. సో ఈ 3 స్క్వేర్స్ని కంట్రోల్ చేయాలంటే మీ కింగ్ని G6 స్క్వేర్కి మూవ్ చేసినట్లయితే H6 కంట్రోల్ చేస్తుంది, అలాగే F6 కంట్రోల్ చేస్తుంది అకార్డింగ్ టు కీ స్క్వేర్స్. పాన్ అనేది 5th ర్యాంక్లో ఉండేటప్పుడు పాన్ ముందున్న 3 స్క్వేర్స్ని కీ స్క్వేర్స్ అంటారు. కాబట్టి ఈ 3 స్క్వేర్స్ని మనం కంట్రోల్ చేయాలంటే మీ కింగ్ని G6 స్క్వేర్కి మూవ్ చేయండి. చూడండి, ఈ పొజిషన్లో కింగ్ కీ స్క్వేర్ ఆక్యుపై చేసింది, అలాగే కీ స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో క్లియర్ విన్ ఫర్ వైట్. చూడండి, పొజిషన్లో బ్లాక్ ఓన్లీ మూవ్, దెన్ కింగ్ H6. సో కింగ్ అనేది F7 F8 ఏ స్క్వేర్కి మూవ్ చేసినా సరే మన కింగ్తో H7 స్క్వేర్కి వెళ్ళిపోయి ఈ 3 స్క్వేర్స్ని మనం ఆక్యుపై చేసి పాన్ అనేది ప్రమోట్ చేస్తాం. సో అలా కాకుండా కింగ్ ఎస్కేప్ అవ్వకుండా కింగ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కింగ్ H8 ఆ పొజిషన్ రూల్ పెట్టాడు, దెన్ ప్రమోట్ యువర్ పాన్. సో ఇప్పుడు పాన్ అనేది పుష్ చేసిన తర్వాత వైట్ కింగ్ నుంచి బ్లాక్ కింగ్ అపోజిషన్ రూల్ వచ్చింది కాబట్టి మన వైట్ కింగ్ అపోజిషన్ రూల్ క్రియేట్ చేసింది కాబట్టి వైట్కి అనేది అడ్వాంటేజ్ పొజిషన్ వస్తుంది. సో కింగ్ G8, దెన్ పుష్ యువర్ పాన్ టు G7, ఓన్లీ మూవ్ కింగ్ F7, దెన్ కంట్రోల్ దిస్ స్క్వేర్ కింగ్ టు H7, ఎనీ మూవ్ పాన్ క్వీన్, రైట్. సో ఇందులోని పీసెస్ మూమెంట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కీ స్క్వేర్స్ కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ తెలియపోయినట్లయితే పీసెస్ మూమెంట్ చేస్తాము, అది విన్ అవుతుందో లూజ్ అవుతుందో మనం అయితే చెప్పలేము. ఓకే, సో ఈ పొజిషన్ చూడండి, పాన్ అనేది 5th ర్యాంక్లో ఉండేటప్పుడు పాన్ ముందున్నటువంటి 3 స్క్వేర్స్ని కూడా కీ స్క్వేర్స్ అంటారు. ఆ కీ స్క్వేర్స్ని కింగ్తో మీరు కంట్రోల్ చేసినట్లయితే మనకి విన్నింగ్ పొజిషన్ వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.